అంటే మేడం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు కదా, డిసీజ్ అని ఎందుకు అనరు అంటారు. సో డిజార్డర్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డిసీజ్ అంటే ఏదైనా సరే స్పెసిఫిక్ కారణం వల్ల వచ్చేదాన్ని డిసీజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు. మనము బ్లడ్ టెస్ట్ ఫైండింగ్స్లో కనుక చూస్తే మీకు దోమకాటు వల్ల వస్తుంది, లేదా ఫుడ్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్. సో ప్రతి ఒక్కదానికి ఒక కాజ్ అనేది ఉంటుంది మనకు వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్కి. కానీ ఈ ఆటిజం అనే దానికి ఒక కారణం కాదు, ఎన్నో రకాల కారణాలు ఉంటాయి కాబట్టే దాన్ని డిసీజ్ అంటారు, డిజార్డర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ వల్ల కావచ్చు, అంటే మేనర్కం చేసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ పూర్వీకుల్లో తాత ముత్తాతల్లో ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉండడం వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్. ఇప్పటి రోజుల్లో ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ కాజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుందో పక్కన, ఇంకో పక్కనేమో ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ కాబట్టి. సో ఇది కాకుండా లో బర్త్ వెయిట్ కావచ్చు, పిల్లలు పుట్టేటప్పుడు తక్కువ వెయిట్తో పుట్టడం కావచ్చు, లేదా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ కావచ్చు, లేదంటే గనక ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వల్ల కావచ్చు. సో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఇంకా కొన్ని మనకి రీసెర్చ్లో, ఇంకా ఫైండింగ్స్లో రాబోయే రోజుల్లో ఇంకొన్ని కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది. సో ఒక కారణంతో కాదు కాబట్టి దీన్ని డిజార్డర్ అంటారు.